హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్కు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఒకటి ఈ వీడియోలో చేస్తాను. అట్ ద సేమ్ టైం ఈ వీడియోలో ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో చాలా కామన్గా వచ్చే కొన్ని క్వశ్చన్స్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ముఖ్యమైన అనౌన్స్మెంట్, ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు వేరియస్ కోర్సెస్ కనిపిస్తాయి. మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. రికార్డెడ్ వీడియోస్తో పాటు లైవ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, చాలామందికి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాలి, పోలీస్ యూనిఫామ్ ఒంటి మీద పడాలి అన్న విపరీతమైన ప్యాషన్ ఉంటుంది. అయితే మనలో ఎంత సిన్సియర్ ప్యాషన్ ఉన్నా కూడా కరెక్ట్ గైడెన్స్ అనేది కూడా ఉండాలి. మనం సబ్జెక్ట్ విషయంలో సరిగ్గా కరెక్ట్గా నేర్చుకోకపోతే ఎంత కష్టపడినా ఉపయోగం లేదు. సో మనం అనుకుంటున్న పోలీస్ జాబ్ సాధించాలి అంటే కరెక్ట్ గైడెన్స్ అయితే ఉండాలి. సో మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో మీకు కానిస్టేబుల్ ఎగ్జామ్కి సపరేట్గా ఒక కోర్స్ ఉంది, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి సపరేట్గా ఒక కోర్స్ ఉంది. మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ కోర్స్ని మీరు పర్చేస్ చేయొచ్చు. అయితే రెండు కోర్సెస్కి కూడా, కానిస్టేబుల్ అలాగే సబ్ ఇన్స్పెక్టర్, ఈ రెండు కోర్సెస్ మీద కూడా ప్రస్తుతం 50% డిస్కౌంట్ ప్రైస్ అనేది ఉంది. ఓకే, సో నోటిఫికేషన్ పడేదాకే ఈ డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది, తర్వాత డిస్కౌంట్ అనేది ఉండదు. అయితే ఈ ఆన్లైన్ క్లాసెస్కు సంబంధించి, ఆన్లైన్ కోచింగ్కు సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానో దాంతోపాటు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆఫ్లైన్ బ్యాచ్. చాలామంది స్టూడెంట్స్ నన్ను అడిగింది ఏంటంటే, సార్ నేను ఇంగ్లీష్ చాలా వీక్ ఉన్నానండి, నాకు పర్సనల్ గైడెన్స్ ఏదైనా కావాలి అంటే మన హైదరాబాద్లో దిల్షుక్ నగర్లో మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్కి సంబంధించిన ఆఫీస్ ఏదైతే ఉందో, మన దిల్షుక్ నగర్ ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఆఫీస్లో మనం ఒక ఆఫ్లైన్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. ఇది ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్కి మనం పెట్టిన పేరు సూపర్ 40. కారణం ఏంటంటే ఈ బ్యాచ్లో మనం జస్ట్ 40 స్టూడెంట్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాము. సిన్సియర్ స్టూడెంట్సే మనకి కావాలి. ఈ బ్యాచ్ అనేది ఏదైతే ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయో ఇంగ్లీష్కు సంబంధించి 90 రోజుల క్లాసెస్ ఉంటాయి, రోజుకి 2 గంటలు, అంటే సుమారుగా 180 అవర్స్ క్లాసెస్ అయితే ఉంటాయి. ఎవరైతే అస్సలు ఇంగ్లీష్ రాదు, నేను చాలా ఇంగ్లీష్లో వీక్ ఉంటాను, చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం అంటారో వాళ్ళకు సపరేట్గా బ్యాచ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో తెలుగు మీడియం వాళ్ళని నేనైతే కలపట్లేదు. అయితే ఈ 90 డేస్ కోర్స్కు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవుతారో మన సూపర్ 40 బ్యాచ్లో వాళ్ళకు ఒక మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఆ మెటీరియల్లో సుమారుగా 6,000కు పైగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 90 డేస్ కోర్స్ కంప్లీట్ అయ్యే లోపలే వాళ్ళకి మెటీరియల్లో ఉన్న ప్రతి క్వశ్చన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే మెటీరియల్ స్టూడెంట్స్కి ఇచ్చేసి మీరు చేసుకోండి అనడం కాకుండా మెటీరియల్ కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇక మాక్ టెస్ట్లు, 90 డేస్ కోర్స్ ఇది, 90 మాక్ టెస్ట్లు ఉంటాయి. ప్రతి టాపిక్ మీద టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తారు. సో ఈ సూపర్ 40 బ్యాచ్ అనేది ఫిబ్రవరి 26వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ చాలామంది ఎన్రోల్ చేసుకుంటున్నారు. సో 6300493953 నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి కావాలంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. 40 స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత ఈ బ్యాచ్కి ఎన్రోల్మెంట్స్ అనేవి జరగవు. సో 6300493953 నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈరోజు ఎన్రోల్ అవ్వండి. దిల్షుక్ నగర్లో ఉన్న మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఆఫీస్లో ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. ఫిబ్రవరి 23 అనేది మ్యాక్సిమం మన ఎన్రోల్మెంట్కు మేము ఇస్తున్న డెడ్ లైన్. అయితే చాలామంది సూర్యాపేట, నల్గొండ లాంటి దూరపు ప్రాంతాల నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టూడెంట్స్ కూడా కొంతమంది హైదరాబాద్ వచ్చి ఇంగ్లీష్కు మాకు గైడెన్స్ కావాలని అడుగుతున్నారు. ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వద్దాము అనుకుంటున్నారో మీకు ఒకవేళ అకామిడేషన్ ప్రాబ్లం అయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. దిల్షుక్ నగర్లో ఏదైతే మన సూపర్ 40 బ్యాచ్ మనం స్టార్ట్ చేస్తున్నామో దానికి దగ్గరలో ఉన్న హాస్టల్స్ ఇన్ఫర్మేషన్ మేము మీకు ఇస్తాము. అలాగే దగ్గరలో ఉన్న రీడింగ్ రూమ్స్, స్టడీ రూమ్స్ ఇన్ఫర్మేషన్ కూడా మేము మీకు ఇస్తాం. మీరు ఆ హాస్టల్స్లో జాయిన్ అవుతూ మీ ప్రిపరేషన్ మీరు చేసుకుంటూ రోజుకొక 2 అవర్స్ చొప్పున మన సూపర్ 40 బ్యాచ్కి అయితే మీరు అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ వల్ల మన కెరియర్ అనేది ఆగిపోకూడదు. మనం అనుకుంటున్న పోలీస్ జాబ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కొట్టాలి. ఇంగ్లీష్లో వీక్ అవ్వడం వల్ల పోలీస్ జాబే మిస్ అవ్వడం అనేది సిచ్యువేషన్ అస్సలు రాకూడదన్న ఉద్దేశంతో
చాలామంది స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేసిన తర్వాత నేను ఈ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇక చేయాల్సిన అనౌన్స్మెంట్లు కంప్లీట్ అయ్యాయి. మనం ఈ క్లాస్లో ఒక ముఖ్యమైన ఎక్సర్సైజ్ చేయబోతున్నాము. హెడ్డింగ్ చూడండమ్మా, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. ఒక 4 స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. అందులో ఒక్క స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ స్టేట్మెంట్, అదేంటో కనిపెట్టండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద పోలీస్ హ్యాస్ కాట్ ద థీఫ్. ద పోలీస్ హ్యావ్ క్యాచ్డ్ ద థీఫ్. ద పోలీస్ హ్యావ్ కాట్ ద థీఫ్. ద పోలీస్ వర్ కాట్ ద థీఫ్. ఇది డైరెక్ట్గా మనకి మన సిలబస్లో నౌన్ అనే టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్గా చెప్పచ్చు. పోలీస్ అనే నౌన్ ఎప్పుడూ కూడా ప్లూరల్ నౌన్. పోలీస్ అనే నౌన్ ఎప్పుడూ కూడా ప్లూరల్ నౌన్ మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు పోలీస్ పక్కన హ్యాజ్ అనేది వాడకూడదు. ఎందుకంటే పోలీసు ప్లూరల్ అయినప్పుడు హ్యాజ్ ఎలా వాడతాము? హ్యాజ్ అనేది వాడకూడదు. హ్యాజ్ ఇక్కడ రాంగ్. ఇక సెకండ్ స్టేట్మెంట్ తీసుకుంటే పోలీస్ తర్వాత హ్యావ్ సరిపోయింది. కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అసలు క్యాచ్డ్ అన్న వర్డే లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్యాచ్డ్ అన్న వెర్బే లేదు. క్యాచ్కి వెర్బల్ ఫార్మ్స్ ఏంటంటే క్యాచ్, కాట్, కాట్. కాబట్టి అసలు క్యాచ్డ్ అన్న వెర్బల్ ఫామే మనం యూజ్ చేయకూడదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ తీసుకుంటే మీరు పోలీస్ వర్ కాట్. నువ్వు ఎప్పుడైనా వర్ వాడితే ఐఎన్జీ వాడాలి. యాక్టివ్ వాయిస్లో మనకున్న గోల్డెన్ రూల్స్లో వర్ వస్తే ఐఎన్జీ రావాలి. వర్ కాట్ ఎలా వస్తుంది? రాదు. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ద ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ అ రైట్ ఆన్సర్. ద పోలీస్ హ్యావ్ కాట్ ద థీఫ్ ఈజ్ అ రైట్ ఆన్సర్. మీకు కూడా ఇదే ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. నా సజెషన్ ఏంటంటే మీరు నా ఆన్సర్ వినే ముందు ఒక్కసారి మీరు ఆన్సర్ ఏంటో ఫైండ్ అవుట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ కనిపిస్తోంది, దీని ఆన్సర్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఫాస్ట్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్లో నౌన్స్ అనే టాపిక్లో మీకు విషయం తెలియాలి. అసలు మనకి చిల్డ్రన్స్ అన్న నౌనే లేదు. కాబట్టి అసలు చిల్డ్రన్స్ అన్న నౌనే వాడకూడదు. ఇక తర్వాత మీరు 4 సెంటెన్సెస్ గమనించండి. నన్ ఆఫ్ ద అని స్టార్ట్ చేశారు. ఎస్ ఆర్ నో? నన్ ఆఫ్ ద. మనం నన్ అనేది ఎప్పుడు వాడతామంటే చాలామంది ఉంటేనే నన్ను వాడతాము. అంటే నన్ ఆఫ్ ద తర్వాత ఖచ్చితంగా ప్లూరల్ ఉండాలి. కానీ థర్డ్ ఆప్షన్ చూడండి, నన్ ఆఫ్ ద చైల్డ్ అన్నాడు, రాంగ్. నన్ ఆఫ్ ద చైల్డ్ ఎలా అంటాము? నన్ ఆఫ్ ద చిల్డ్రన్ అనాలి. కానీ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఎందుకు రాంగ్ అంటే చిల్డ్రన్ పక్కన ఎస్ ఉండకూడదు అసలు. థర్డ్ స్టేట్మెంట్లో నన్ ఆఫ్ ద తర్వాత చైల్డ్ ఉండకూడదు, నన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఉండాలి. అంటే సెకండ్ స్టేట్మెంట్ ఫోర్త్ స్టేట్మెంట్ సరిపోయాయి. కానీ మీకు కాంకర్డ్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో ఒక రూల్ ఏంటమ్మా, ఎప్పుడైనా మనం నన్ను వాడాము అంటే సబ్జెక్ట్ సింగులర్ అవ్వాలి. మరి సబ్జెక్ట్ సింగులర్ అయితే వెర్బ్ కూడా సింగులర్ అవ్వాలి కదా. అంటే నో అనేది ప్లూరల్ కదా. ద రైట్ ఆన్సర్ ఈస్ ద ఫోర్త్ ఆప్షన్. నన్ ఆఫ్ ద చిల్డ్రన్ నోస్ హిందీ అవ్వాలి. నన్ ఆఫ్ ద చిల్డ్రన్ నోస్ హిందీ అవ్వాలి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ నౌన్ అనే టాపిక్ తెలియాలి నీకు, కాంకర్డ్ అనే టాపిక్ కూడా తెలియాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లో మళ్ళీ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ద క్లర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ ద టాస్క్. ద క్లర్క్ వాజ్ కంప్లీటెడ్ ద టాస్క్. ద క్లర్క్ కంప్లీటింగ్ ద టాస్క్. ద క్లర్క్ హ్యాడ్ కంప్లీటెడ్ ద టాస్క్. మీకు టెన్సెస్ అనే టాపిక్లో ఉన్న రూల్స్ కానీ కరెక్ట్గా తెలిస్తే ఈ క్వశ్చన్ ఆన్సర్ మీరు ఈజీగా చెప్పగలరు. ఓకేనమ్మా. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని చూస్తేనే చెప్పేయచ్చు. ఎలా చెప్పారు సార్ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అని అంటే, హ్యాస్ బీన్ వచ్చినప్పుడు ఐఎన్జీ ఉండాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రకారం హ్యాస్ బీన్ వస్తే ఐఎన్జీ రావాలి. సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పచ్చు. కారణం ఏంటంటే వజ్ ఉంటే ఐఎన్జీ ఉండాలి. వజ్ ఉంటే ఐఎన్జీ ఉండాలి. పాస్ట్ కంటిన్యూస్ అంటాము. ఇక థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పచ్చు. కారణం ఏంటంటే డైరెక్ట్గా వెర్బ్ ఐఎన్జీ ఫార్మ్లో ఎప్పుడు రాదు. నువ్వు వెర్బ్ ఐఎన్జీ ఫామ్లో వాడాలంటే హెల్పింగ్ వెర్బ్ కంపల్సరీగా వాడాలి. కాబట్టి ఉన్న ఆప్షన్స్లో ఆప్షన్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్. ఫోర్త్ స్టేట్మెంట్ ఈజ్ అ రైట్ ఆన్సర్. ద క్లర్క్ హ్యాడ్ కంప్లీటెడ్ ద టాస్క్. దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ అని పిలుస్తాము టెన్సెస్ భాషలో. మీ ఆన్సర్ కూడా రైట్ అయిందని అనుకుంటున్నాను.
నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్దాము. మీరు ఒకసారి ఆన్సర్ ఏంటో ట్రై చేయండి ఫాస్ట్గా. దీస్ బుక్స్ హ్యాస్ బీన్ రిటన్ బై హిమ్. నాన్న మీ అందరికీ తెలియాలి, బుక్స్ అనేది బహువచనం, బుక్స్ అనేది ప్లూరల్. అప్పుడు హ్యాజ్ ఎలా వాడతాము? బుక్స్ ఏమో ప్లూరల్, హ్యాజ్ ఏమో సింగులర్. రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అయిపోయింది. థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అని చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు అంటే, అసలు గ్రామర్లో వర్ తర్వాత బీన్ అనే గ్రామరే రాదు. అసలు వర్ తర్వాత బీన్ అనే గ్రామరే లేదు. ఇక ఫోర్త్ స్టేట్మెంట్ కూడా రాంగ్ అని చెప్పచ్చు. ఎందుకంటే మీరు గమనించండి, 4 సెంటెన్సెస్ కూడా ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయి. మీరు గమనించారా? బై హిమ్, బై హిమ్, బై హిమ్, బై హిమ్ అన్నారు. మరి బై హిమ్ అంటే ప్యాసివ్ వాయిస్ కదా. మరి ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ ఎలా ఉంటుంది? ఉండదు. ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ ఉండదు. మీకు ఈ క్వశ్చన్ ఇంకా బాగా అర్థం అవ్వాలంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రూల్స్ ఒకసారి మీరు బాగా నేర్చుకోవాలి. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మై డియర్ ఫ్రెండ్స్. దీస్ బుక్స్ వర్ రిటర్న్. ఏం రావాలి? దీస్ బుక్స్ వర్ రిటర్న్, దీస్ బుక్స్ వర్ రిటర్న్, దీస్ బుక్స్ వర్ రిటర్న్ అని రావాలి. దీస్ బుక్స్ వర్ రిటర్న్, ఇక్కడ ఎస్ మిస్ అయింది, టైపింగ్ ఎర్రర్. దీస్ బుక్స్ వర్ రిటర్న్ అనేది రావాలి. ఇది ఏంటంటే మనకి పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ సింపుల్ అంటాం మనం ప్యాసివ్లో. ఇంకొకసారి చెప్పాలంటే బుక్స్ అనేది ప్లూరలు, హ్యాజ్ అనేది సింగులరు. అసలు వర్ తర్వాత బీన్ అనేది రాదు. ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ అనేది ఉండదు అసలు. ప్యాసివ్ వాయిస్లో హ్యాడ్ అనేదే లేదు అసలు. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఇస్ ద సెకండ్ ఆప్షన్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ రూల్స్ అయితే మీకు బాగా తెలియాలి. ఓకేనా? ఇక లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో. రాకేష్ సెడ్ దట్ హీ విల్ బై ఏ కార్. రాకేష్ సెడ్ దట్ హీ వుడ్ బాట్ ఏ కార్. రాకేష్ సెడ్ దట్ హీ వుడ్ బై ఏ కార్. రాకేష్ టోల్ దట్ హీ వుడ్ బై ఏ కార్. మరి నేను మీకు ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో రైట్ స్టేట్మెంట్ ఏంటి, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అని మీరు ఆన్సర్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి కమెంట్ సెక్షన్లో ఆప్షన్ ఏబిసిడిలో వాట్ ఈస్ ద రైట్ స్టేట్మెంట్, వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్, మీరు కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని అయితే మెసేజ్ చేయండి. చూద్దాం ఎవరు ఫాస్ట్గా రైట్ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేస్తారో కూడా చూద్దాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇలాంటి ఇంపార్టెంట్ మోడల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలానే మనం డిస్కస్ చేద్దాము. ఉంటాను. నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కు సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ నేను బెస్ట్ విషెస్ చెప్తూ, మీరు ఎంత కమిట్మెంట్తో ఉన్నా కూడా కరెక్ట్ గైడెన్స్ అనేది ఉండాలన్న విషయం మర్చిపోకండి. ఇంగ్లీష్ మన బలం అవ్వాలి కానీ మన బలహీనత కాకూడదు. ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా మన ఆన్లైన్ క్లాసెస్కు సంబంధించి, లేదంటే ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్లో మన ఇంగ్లీష్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ కోర్స్కు సంబంధించి, లేదంటే ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి మనం మొదలు పెడుతున్న సూపర్ 40 ఆఫ్లైన్ బ్యాచ్కు సంబంధించి ఇంకా ఏ ఇతర డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేయండి. అండ్ ఈ క్వశ్చన్కు సంబంధించిన ఆన్సర్ ఏంటో కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఆల్ ద బెస్ట్.